హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి అప్రెంటిస్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ నోటిఫికేషన్లో టోటల్గా మనకి 460 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వాళ్ళకి స్టైఫండ్ చూసుకుంటే 12,300 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిసిప్లిన్ చూసుకుంటే ఏరోనాటికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వాళ్ళకి 15 వేకెన్సీస్ ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 10 వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్కి 12 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి 12 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి 43 వేకెన్సీస్ ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్కి 45 వేకెన్సీస్ ఉన్నాయి. మెటలర్గీకి 6 వేకెన్సీస్ ఉంది. ప్రొడక్షన్ ఇంజనీరింగ్కి 4 వేకెన్సీస్ ఉంది. ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్కి 2 వేకెన్సీస్ ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి విత్ 65% మార్క్స్తో. హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీకి 4 వేకెన్సీస్ ఉంది. హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి విత్ 60% ఆఫ్ మార్క్స్తో. జనరల్ స్ట్రీమ్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి 100 వేకెన్సీస్ ఉంది. బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి విత్ 60% ఆఫ్ మార్క్స్తో. టెక్నీషియన్ అప్రెంటిస్ వాళ్ళకి స్టైఫండ్ చూసుకుంటే 10,900 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిసిప్లిన్ చూసుకుంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 8 వేకెన్సీస్, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 25 వేకెన్సీస్, సివిల్ ఇంజనీరింగ్కి 8 వేకెన్సీస్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి 15 వేకెన్సీస్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి 10 వేకెన్సీస్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి 40 వేకెన్సీస్, ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీకి 6 వేకెన్సీస్, మెకానికల్ ఇంజనీరింగ్కి 50 వేకెన్సీస్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్కి 25 వేకెన్సీస్ ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ కంప్లీట్ చేసి ఉండాలి విత్ 6.32 గ్రేడ్స్తో. సో టోటల్గా మనకి 460 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఈ 460 వేకెన్సీస్ని కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ వాళ్ళకి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 28 వేకెన్సీస్, ఓబీసీకి 31 వేకెన్సీస్, ఎస్సీకి 33 వేకెన్సీస్, ఎస్టీకి 33 వేకెన్సీస్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అన్రిజర్వ్డ్లో 38 వేకెన్సీస్, ఓబీసీలో 41 వేకెన్సీస్, ఎస్సీలో 43 వేకెన్సీస్, ఎస్టీలో 43 వేకెన్సీస్. టెక్నీషియన్ అప్రెంటిస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్లో అన్రిజర్వ్డ్కి 30 వేకెన్సీస్, ఓబీసీకి 33 వేకెన్సీస్, ఎస్సీకి 35 వేకెన్సీస్, ఎస్టీకి 35 వేకెన్సీస్. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అన్రిజర్వ్డ్లో 40 వేకెన్సీస్, ఓబీసీలో 43 వేకెన్సీస్, ఎస్సీలో 45 వేకెన్సీస్, ఎస్టీలో 45 వేకెన్సీస్. టెక్నీషియన్ అప్రెంటిస్ డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్లో అన్రిజర్వ్డ్కి 26 వేకెన్సీస్, ఓబీసీకి 29 వేకెన్సీస్, ఎస్సీకి 31 వేకెన్సీస్, ఎస్టీకి 31 వేకెన్సీస్. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అన్రిజర్వ్డ్లో 36 వేకెన్సీస్, ఓబీసీలో 39 వేకెన్సీస్, ఎస్సీలో 41 వేకెన్సీస్, ఎస్టీలో 41 వేకెన్సీస్. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ట్రైనింగ్లో క్యాంటీన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే అకామిడేషన్ అనేది క్యాండిడేట్స్ చూసుకోవాలి. సెలక్షన్ డ్రైవ్ చూసుకుంటే వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వాక్ ఇన్ డ్రైవ్ డేట్ అండ్ టైం చూసుకుంటే 25th July 2026 సాటర్డే 9:30 AM నుంచి 5 వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వెన్యూ చూసుకుంటే కార్తిక తిరునాల్ గవర్నమెంట్ తిరువనంతపురం డిస్ట్రిక్ట్ కేరళలో కండక్ట్ చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ డిగ్రీ డిప్లొమా బిఫోర్ 2022 కంటే ముందుగా కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కారు. అలాగే ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న క్యాండిడేట్స్, ఎంఈ ఎంటెక్ చదువుతున్న క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ కారు. క్యాండిడేట్స్ ఎవరైనా ఆల్రెడీ అప్రెంటిస్ చేస్తున్నాం అండ్ అప్రెంటిస్లో 1 or more years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ బీఈ, బీటెక్, బ్యాచిలర్ హోటల్ మేనేజ్మెంట్, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ కానీ మార్క్ షీట్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే తీసుకెళ్ళాలి. ఇన్ కేస్ క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీకి చెందిన వాళ్ళు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే నాన్ క్రిమినల్ ఎయిర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే డిజేబిలిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. క్యాండిడేట్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఎక్కువ మార్క్స్ వచ్చినట్లయితే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేదానికి ట్రై చేయండి. ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.